భార్యను వదిలేసిండట, పరారైండట. భర్త కోసం నిరీక్షిస్తున్న అభాగిని, అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు ఒక భర్త. తన కోసం భర్త వస్తాడనే ఆ అభాగ్యురాలు 6 రోజులైందట నిరీక్షిస్తుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇవి. నిజామాబాద్ జిల్లా రుద్రూరుకు చెందిన లక్ష్మణ్ బిచ్కుందాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూలీగా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఈ నెల 18న రాత్రి తన భార్య జ్యోతిని తీసుకొని బాన్సువాడలోని సరస్వతి మందిరం ఉందట, దాని సమీపాన అక్కడ ఉన్న ఇసుక దిబ్బ పైన ఆమెను పడుకోబెట్టి తెల్లారి వస్తానని చెప్పి 3 నెలల బాబును మాత్రం తీసుకొని వెళ్ళినాడు. 3 నెలల పిల్లగాడిని తీసుకొని వెళ్ళింది. తెల్లారి వస్తానని చెప్పి వెళ్ళినాడు, ఇప్పటికీ రాలేదు. ఆరోగ్యం క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి చలిలో ఇసుక పైన పడుకుంటుంది. అక్కడ ఉన్న స్థానికులు దీన్ని గమనించి రోజు అన్నం పెడుతున్నాడు. పాపం అభాగ్యురాలు, పాపం భార్యను వదిలేసిండట. వాడు మనిషా పశువా, వాడు ఏం జన్మ, వాడు అన్నం తింటుండా గడ్డి తింటుండా తెలియదు, కానీ ఇట్లా వదిలేస్తారు. అరే ఆరోగ్యం బాగాలేదు వదిలేసిపోతారు. ఎవడన్నా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, కానీ అసలు చేత కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాలి, కనీసం ఇంట్లోనే ఉంచాలి. చలిలో వదిలిపెట్టి ఇసుక మీద వెళ్ళిపోతే 3 నెలల బాబుని తీసుకొని ఏమన్నట్టు అది? ఏమిరా నాయన లక్ష్మణ, వాడి పేరేదో లక్ష్మణ్, ఏం మనిషిరా నాయన నువ్వు? అట్లా వదిలేసిపోతే ఎవరు ఇంకా మనుషులు ఉన్నారు కాబట్టి కనీసం అన్నం అన్న పెడతారు. వాళ్ళు చుట్టూ ఉన్న అడవిలో వదిలేసినట్టు వదిలేస్తే ఇసుక పైన ఎడిపోవాలి పాపం. ఆరోగ్యం బాగలేని మహిళ, మళ్ళా నువ్వు మనిషివా పశువా? అసలు మనిషి జన్మ ఎట్లయితే నువ్వు అన్నం తింటలే, కనీసం అన్న ఉండాలిగా పాపం. కనీస సౌకర్యాలు, ఒక రూమ్ ఉంటే కనీసం ఉంటుంది. చలి ఎంత చలి పెడుతుంది. అటు నడి బజార్లో వదిలేసిపోయింది, నడి రోడ్లో బాన్సువాడలో ఎదురు చూస్తుందట. వాడు రాడు పాడు ఎదురు చూస్తుందట. నువ్వు పోయి మంచిగా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని నీ బతుకు నువ్వు బతకడం మంచిది. వాడేమాత్రం వదిలిపెట్టిపోయినాడు, మానవత్వం లేనివాడు, మనిషి కాదు వాడు.